వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ఆత్మగౌరవ పోరాటం నిరాహార దీక్షకు ముఖ్య అతిథులుగా ఆది వారాహి టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులు మహారుద్ర వారాహి స్వామి, సనాతన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ క్యాలెండర్ లో హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ సెలవులను లేకుండా చేయడమే కాకుండా హిందూ ధర్మాన్ని కాపాడగలిగిన ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోవడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైతం పాల్గొన్నారు. సంవత్సరాల ఆయుష్ ఇచ్చి మన హిందూ సాంప్రదాయాలని, మన హిందూ పిల్లలని, హిందూ దేశాన్ని కాపాడాలని ఈ చిరు సత్కారంతో వాళ్ళని మేము ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాము. ఆయన రిటైర్ అయిన తర్వాత 24 hours వెంకటేశాయ అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్వతం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. గురువు మన భారతదేశంలో ఎంత గొప్ప వ్యక్తి అంటే శిష్యులను తనకంటే గొప్పగా తయారు చేసేవాడు గురువు. అదేవిధంగా దేశ నిర్మాణం బ్లాక్ బోర్డ్ పైన జరుగుతుంది. గురువులు ఎంత గొప్పగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటే దేశం కూడా అంత ప్రశాంతంగా సుభిక్షంగా అంత అభివృద్ధి చెందుతుంది. ఎందుకు అంటే ప్రతి విద్యార్థి స్కూల్ నుంచే రావాలా, గురువు దగ్గర నుంచే జ్ఞానాన్ని పెంపొందించుకొని రావాలా. అందుకోసం గురువు ప్రశాంతంగా ఉంటే తన జ్ఞానాన్ని అందరికీ సులభంగా పంచగలుగుతాడు. ఎప్పుడైతే మనిషిలో ప్రశాంతత లోపిస్తుందో పిల్లలకి జ్ఞానాన్ని సక్రమంగా పంచలేరు. అందుకోసం గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఏమేమి టీఏలు ఇవ్వాలో, డిఏలు ఇవ్వాలో, పిఆర్సీ ఇవ్వాలో అవన్నీ సమయానికి ఇస్తే వాళ్ళు ఆనందంగా వేరే ఆలోచన లేకుండా సక్రమంగా. నమో వారాహి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని హిందూ ఉపాధ్యాయ ఐక్యవేదిక సంఘం ఈరోజు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ముఖ్యమైన ఉద్దేశం పాఠ్య పుస్తకాల్లో హిందూ నాయకులు హిందూ మతం గురించి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మరుగున పరుస్తున్నారని, అలా కాక హిందూ మతం పట్ల విశ్వాసాన్ని, హిందూ నాయకుల గురించి పాఠ్యపుస్తకాల్లో అంశాన్ని ఖచ్చితంగా ఉండాలని, అదేవిధంగా దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతిని మార్చి హిందూ పండగల నాడు కూడా స్కూళ్ళు తెచ్చే విధంగా అధికార వర్గం ప్రయత్నిస్తున్నదని, అటువంటి హిందూ ముఖ్య పండుగల్లో కూడా పాఠశాలలో తెచ్చుకోవడం, అదేవిధంగా హిందూ మతం పట్ల పిల్లలకు పండుగల పట్ల కలగాల్సినటువంటి అవగాహనను లోపింపజేస్తూ జరిగేటువంటి ఒక దురుద్దేశపూర్వక ప్రక్రియను వెంటనే ఆపు చేసి హిందూ పండుగలకు ఖచ్చితంగా సెలవులిస్తూ, అదేవిధంగా హిందూ మతం యొక్క విశ్లేషణ తెలిపేటువంటి పాఠ్యాంశాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచి హిందూ మత వ్యాప్తికి, హిందూ సాంప్రదాయం పట్ల విశ్వాసాన్ని పిల్లల్లో పెంపొందించేందుకు కృషి జరగాలని ఈరోజు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి శ్రీ ఆదివారాహి సేవా సైన్యం ట్రస్ట్ తరఫున మా సంపూర్ణ మద్దతును మేము ప్రకటిస్తున్నాం. జై వారాహి, నమో వారాహి. వినాయక చతుర్థి సెలవు పిల్లలకి ఎంత ఇష్టమైన పండుగ అంటే ఆ పండుగను సెలవు రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా పిఆర్సీ ఇవ్వాలి, ఐఆర్ 20% ఇవ్వాలి, డిఏ బకాయిలన్నీ కూడా ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈ భారీ కార్యక్రమానికి తరలి వచ్చి ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు. హిందూ ఉపాధ్యాయ సమితి, హిందూ ఉపాధ్యాయులు, హిందువులు అందరూ ఇక్కడ నిరసనకు ఎందుకు కూర్చున్నాము అంటే హిందువులకి హిందూ దేశం అంటే కేర్లెస్, సూడో హిందువులు మన పిల్లల భవిష్యత్తు చూడకుండా 79 సంవత్సరాల స్వాతంత్రాన్ని 100 ఏళ్ళు కూడా ఉండనిచ్చేటట్లు లేదు. ఎందుకు అంటారా, 1000 ఏళ్ల నుంచి మన దేశం మీద దాడి జరుగుతూనే ఉంది. 700 సంవత్సరాలు ఒక
ఒక జాతి, 200 సంవత్సరాలు ఒక జాతి, 1000 సంవత్సరాలు కొల్లగొట్టినా కూడా మన భారతదేశం ఇంకా బాగుంది, దీన్ని ఇంకా ముక్కలు ముక్కలు చేసి నాశనం చేయాలనే ఉద్దేశము మన హిందువులలో అధికారుల్లో చాలామందికి ఉంది. ఎందుకంటే మేము పోరాడుతున్నాము కానీ అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ మతించడం లేదు, గౌరవించడం లేదు. ఎందుకు చేస్తున్నాము అంటే వాళ్ళు ఒక ప్రాతిపదికన మన దేశానికి వచ్చారు, ఆ ప్రాతిపదికన వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు 1000 ఏళ్ల నుంచి. మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే కూడా పట్టించుకోకుండా మన హిందూ అధికారులే నిర్లక్ష్య వైఖరితో వాళ్ళు చేస్తున్న కొన్ని పనుల వల్ల ఈరోజు తెలుగు భాష మీద పట్టు లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో భాష అంటే గౌరవం లేదు, తెలుగు భాష అంటే. పండగలంటే, హిందూ పండగలంటే గౌరవం లేదు ఎవరికి? అధికారులకి. ఎందుకు హిందూ పండగలని రద్దు చేస్తున్నారు చెప్పండి? 9 రోజులు నవరాత్రులు అంటే 7 రోజులకి ఎందుకు చేశారు? నరక చతుర్దశి ఎవడు తీసేయమని చెప్పాడు? ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే ఎందుకు తీసేశారు? ఎవడు దీనికి అధికారం ఇచ్చారు? వీళ్ళకి అధికారం ఇస్తే, మనం అధికారం ఇచ్చి జీతం ఇస్తే మన దేశాన్ని కొట్టాలని మూల ప్రాతిపదికగా తీసుకొని హిందువులు పనిచేస్తున్నారు అధికారులు అంటే మీరు యావత్ హిందువులు బాధపడాల్సినటువంటి రోజు ఇది. హిందువులకి వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు మన విద్యాశాఖలో. ఈ విద్యాశాఖలో హిందువుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? హిందువులంటే ఎందుకు ఇంత చులకనగా చూస్తున్నారు? హిందూ పండుగలంటే ఎందుకు వీళ్ళకి ఇంత చులకన భావం అయిపోయింది? 1000 సంవత్సరాలకు వస్తున్నటువంటి హిందువుల ఆచారాల్ని ఈరోజు విద్యాశాఖలో తొంగలోకి దొక్కుతున్నారు. మనకు దసరాకి 10 రోజులు లీవులు ఉండేది, లీవులు కట్ చేసినారు. మనకి సార్ ప్రతి పిల్లవాళ్ళు ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగ నరక చతుర్దశి, దాని పండుగను తొలగించారు. ఇది ఒక కుట్రపూరితంగా హిందుత్వాన్ని నాశనం చేయడమేని నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో హిందువులనంటే ఎందుకు అంత చులకన కలుగుతా ఉంది? ఎందుకు హిందువులకు సంబంధించిన పండుగలను కట్ చేస్తున్నారు? హిందువుల యొక్క ఉపాధ్యాయులు పండుగల్లో పాల్గొనకుండా పండుగల దినమున ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాలు పెడుతున్నారు? ఏదైనా పండగ దినమనంటే ఆ రోజు హిందువులంతా కూడా ఇండ్లలో లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆక్షేపించదగ్గది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి, ఒక ఉపాధ్యాయుడే కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ మధ్య హిందూ పండుగలకి ఉపాధ్యాయులకి 50% ఆఫ్టర్ హాలిడే ఇస్తున్నారు. అంటే మిగిలిన 50% హిందువులు ఏం కావాలి? అంటే లీవులు మాకా మీకాని హిందూ టీచర్లలోనే గొడవలు ప్రేరేపించే విధంగా ఉన్నది ఈ సిద్ధాంతం. విద్యార్థులకు లీవులు లేకుండా హిందూ ఉపాధ్యాయులకు లీవులు ఇవ్వడం ఏంటి? అంటే మీరు విద్యార్థుల్లో హిందువులు లేరని మీరు ఖచ్చితంగా తెలియజేస్తున్నారా? లేకపోతే విద్యార్థులు హిందువులుగా ఉండకూడదని మీరు ఏమైనా నిర్ణయం చేస్తున్నారా? హిందుత్వం అంటే తెలియాల్సింది మాకు కాదు, పెద్దలకు కాదు, పిల్లలకి. ఈ తరానికి తెలిస్తేనే రేపటి తరం హిందుత్వం నిలబడి ఉంటుంది.